సిద్దిపేటలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ తో కేటీఆర్ హరీష్ రావు భేటీ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ విచారణను కేసీఆర్ కు వివరించారు నేతలు. సిట్ దూకుడు అలాగే భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. సిద్దిపేటలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ తో కేటీఆర్ హరీష్ రావు భేటీ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ విచారణను కేసీఆర్ కు వివరించారు నేతలు. సిట్ దూకుడు అలాగే భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు శలిని దాదాపుగా గంట అవుతుంది. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్తో కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. అనేక అంశాలపైన వారు చర్చ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు ఉదయమే హైదరాబాద్ నుంచి బయలుదేరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు కేసీఆర్ దగ్గరికి వెళ్ళారు. సో నిన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో విట్నెస్ పేరుతోటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని విచారణకి పిలిచారు. సో ఆ విచారణ సమయంలో దాదాపు 7 గంటల పాటు ఆయన్ని విచారించారు. కాబట్టి అడిగినటువంటి ప్రశ్నలపైన కేసీఆర్ ఆరా తీసినట్టు తెలుస్తుంది. దాంతోపాటుగా పార్టీలో కొందరు నేతలకు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతున్న నేపథ్యంలో సో ఇక కేసీఆర్కి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. చూడాలి మరి ఒకవేళ కేసీఆర్కి నోటీసులు ఇస్తే సిట్ అధికారులే నేరుగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి అక్కడ కేసీఆర్ని విచారణ చేస్తారని చెప్పేసి కూడా అంటున్నారు. దానికి ఒకవేళ సిట్ అధికారులు ఒప్పుకోకపోతే మాత్రం కేసీఆర్ని సిట్ ఆఫీస్కి పిలిచే అవకాశం ఉంటుందని కూడా అంటున్నారు. సో దాని తర్వాత ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో నిన్న తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వం పైన అదేవిధంగా సిట్ అధికారిగా ఉన్నటువంటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల సిట్ నిన్న అధికారులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి నోటీసులు జారీ చేశారు. వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా అన్నారు. వివరణ ఇవ్వకపోతే సిట్ ముందుకి విచారణకి రావాల్సి ఉంటుందని కూడా ఆ నోటీసులో పేర్కొన్నట్టు తెలుస్తుంది. సో ఇక ఇప్పటికే ఈ యొక్క నోటీసులకు సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వరంగల్ పర్యటనలో ఉన్నారు కాబట్టి ఆయన వరంగల్లో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం ఏదైతే ఉందో దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలందరూ కూడా నోటీసులు జారీ చేసి విచారణకి పిలిచే అవకాశం ఎక్కువగా ఉందని కూడా పార్టీ భావిస్తుంది. ఎందుకంటే హరీష్ రావుకి ఇచ్చినటువంటి నోటీసులు ఇచ్చి ఆయన్ని విచారణకి పిలిచిన తర్వాత 2-3 రోజుల్లోనే కేటీఆర్ని కూడా విచారణకు పిలిచారు కాబట్టి సో మరికొందరు నేతలను కూడా పిలిచే అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి సో ఏదైనా సరే ఎదుర్కోవాలని చెప్పేసి నేతలకు కేసీఆర్ భరోసా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎటువంటి కేసునైనా సరే ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పోయింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ పెరుగుతూ వస్తుంది కాబట్టి డైవర్ట్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ పాల్పడుతుంది. ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా ఇలాంటి డైవర్ట్ ట్రిక్స్ పాల్పడుతున్నారు. గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో కూడా ఫార్ములా ఈరేస్ కేసు అని ఏసీబీ విచారణకి పిలవడం జరిగింది. కాళేశ్వరం కమిషన్ పేరుతోటి విచారణకి పిలవడం జరిగింది. సో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర పడుతున్న వేళ మరోసారి ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారు. మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఎవరు కూడా మనోధైర్యం కోల్పోకూడదు, ధైర్యంగా ఉండాలని కూడా ఈరోజు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్తో భేటీ అయినటువంటి కేటీఆర్కు హరీష్ రావుకి ఇదే విషయాన్ని కేసీఆర్ చెప్పినట్లు కూడా మనకి తెలుస్తుంది. కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే సత్తా చాటామో మున్సిపల్ ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాల్లో గెలవాలని చెప్పేసి కేటీఆర్కు హరీష్ రావుకు దిశానిర్దేశం కేసీఆర్ చేసినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. కాబట్టి కేడర్ని సన్నద్ధం చేస్తూ కేడర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేజారిపోకుండా అవసరమైతే వారికి కావాల్సినటువంటి ఇబ్బందులు చూసి వారి దగ్గరికి వెళ్ళి క్షేత్రస్థాయిలో అన్ని సమస్యలు అడిగి తెలుసుకోవాలని నాయకులు ఎప్పటికప్పుడు కూడా నియోజకవర్గాల వారీగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండేలా, మాజీ ఎమ్మెల్యేలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి
కేటీఆర్కి హరీష్ రావుకి చెప్పినట్లు కూడా మనకైతే సమాచారం. ఇక పార్టీ బలోపేతానికి సంబంధించి రానున్న రోజులలో నూతన కమిటీలపైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాటిపైన కూడా ప్రత్యేక ఫోకస్ చేయాలి. సో అది ఎప్పుడు చేస్తే బాగుంటుందని దానిపైన కూడా వారి నుంచి కేసీఆర్ ఎవరిని అడిగినట్టు కూడా తెలుస్తుంది. దాని తర్వాత ఇక ఇప్పటికే మనకి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ, అదేవిధంగా ఫార్ములా రేస్ కేసు కానీ, కాళేశ్వరం కానీ, విద్యుత్ కానీ ఇలాంటి విచారణల పేరుతోటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇబ్బందులు గురి చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ల నుంచి ప్రజా పాలన అని చెప్తూ ప్రతిపక్ష నాయకులను గొంతునెక్కే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో వీటి అంశాలతో పాటుగా పాలన గాలికి వదిలేసి ఓన్లీ ప్రతిపక్ష నాయకులను టార్గెట్గా చేసుకొని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుంది కాబట్టి సో వీటిని మనం తిప్పికొట్టాలని చెప్పేసి కేటీఆర్కు, హరీష్ రావుకి కేసీఆర్ చెప్పినట్లు కూడా సమాచారం. కాబట్టి వీటితో పాటుగా మనం ప్రజల్లో ఇచ్చినటువంటి హామీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన ప్రత్యేక ఫోకస్ చేయాలని చెప్పేసి కేటీఆర్కి, హరీష్ రావుకి ఒక దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా నిరుద్యోగుల అంశాన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి, మహిళలకు ఇచ్చినటువంటి హామీలపైన ప్రత్యేక ఫోకస్ చేయాలని చెప్పేసి, దాని తర్వాత ఇక కాంగ్రెస్ పార్టీ ఇస్తానటువంటి 6 గ్యారెంటీలు, 420 హామీలపైన ఖచ్చితంగా ఫోకస్ చేసి ముందుకెళ్లాలి తప్ప ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలనకు సంబంధించి అవలంబిస్తున్న తీరు ఏదైతే ఉందో ఇటు అసెంబ్లీ సాక్షిగా ఇటు ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉండాలి. కానీ ఈ కేసుల పేరుతోటి విచారించేంత మాత్రాన మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనోధైర్యం కోల్పోకూడదు, ధైర్యంగా ముందుకెళ్లాలని చెప్పేసి కేటీఆర్కి, హరీష్ రావుకి కేసీఆర్ చెప్పినట్టు కూడా తెలుస్తుంది. దీని తర్వాత ఇక కేసీఆర్కి నోటీసులు ఇస్తే జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనే దానిపైన కూడా చర్చ చేసినట్టు కూడా మనకి సమాచారం. అదేవిధంగా బనకచర్ల ప్రాజెక్టు, ముఖ్యంగా గోదావరి పైన కడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి బనకచర్ల ప్రాజెక్టు ఇష్యూ పైన కూడా ఖచ్చితంగా ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆ విషయాన్ని కూడా ఎప్పుడు ఏ టైంలో తీసుకెళ్లాలి దానిపైన కూడా చర్చ చేసినట్టు కూడా మనకి సమాచారం. కృష్ణా జలాల నీటి వాటా విషయం పైన కూడా ఖచ్చితంగా ప్రజలకు అన్ని తెలియజేయాలి. ఎందుకంటే ఆనాడు మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా పాలమూరు రంగారెడ్డి అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మిస్తే ఇవాళ దాన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. 20% పనులు, అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 80% పనులు పూర్తి చేస్తే మిగిలిన 20% పనులు కాంగ్రెస్ పార్టీ పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తుంది. సో ఈ విషయాన్ని కూడా ప్రజలకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో ఈ అంశాల పనిని కూడా చర్చ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో ఏదేమైనా సరే ప్రస్తుతం అయితే మాత్రం ఓన్లీ మున్సిపల్ ఎన్నికలపైనే ప్రత్యేక ఫోకస్ చేసి ముందుకెళ్లాలి. దాని తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటిన తర్వాత మిగిలిన అంశాలపైన ఖచ్చితంగా మనం ముందుకెళ్లాలని చెప్పేసి కూడా కేటీఆర్, హరీష్ రావుకి కేసీఆర్ చెప్పినట్టు కూడా తెలుస్తుంది. సో ఓవరాల్గా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, పూర్తి అయిన తర్వాత ఇక ఖచ్చితంగా ఇటు నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డిలో భారీ బహిరంగ సభలకి శ్రీకారం చుట్టాలి, ప్రజలకు అన్ని వివరించాలని చెప్పేసి ఇక్కడ నుంచి నేను ఇక ప్రజల్లోనే ఉంటానని కూడా కేటీఆర్కి, హరీష్ రావుకి కేసీఆర్ చెప్పినట్టు కూడా తెలుస్తుంది. సో అందుకని ప్రజా సమస్యలు, ముఖ్యంగా ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా నాయకులు అందుబాటులో ఉండాలి, అందుకు సన్నద్ధతతో ఉండాలి. కాబట్టి ముఖ్యంగా ఎమ్మెల్యేలందరూ కూడా నియోజకవర్గాలను వండుకుంటూ, మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా నియోజకవర్గాలను వండుకుంటూ అక్కడ సమస్యలపైన ఫోకస్ చేస్తూ మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా సత్తా చాటాల్సిందని చెప్పేసి కూడా కేటీఆర్కి, హరీష్ రావుకి కేసీఆర్ చెప్పినట్లు కూడా మనకి విశ్వసనీయ సమాచారం. రైట్, థ్యాంక్ యూ సైదులు.